ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 78వ భాగం. వశిష్ఠ మహర్షి బోధని ప్రారంభిస్తున్నారు. మామూలుగా మనం శాస్త్రంలో వేదాంతంలో ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటి పదాన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ప్రమాణం అంటే ఏంటి అంటే, దేని ద్వారా ఒక విషయం తెలియబడుతుందో అది ప్రమాణం. ఇప్పుడు నా ఎదురుగుండా పూలకుండి ఉంది. ఈ పూలకుండి, ఇది పూలకుండి అనేటువంటి జ్ఞానం దేని ద్వారా కలుగుతుంది? నాకు నా కంటి ద్వారా. కాబట్టి దేని ద్వారా ఒక విషయం తెలియబడుతుందో అది ప్రమాణం. కన్ను ప్రమాణం నాకు ఇప్పుడు. అలాగే పక్కన ఏదో శబ్దం వస్తుంది. ఆ శబ్దం నా చెవి ద్వారా వచ్చి, ఓహో బహుశా ఏదో ఒక ట్రాక్టర్ అటు వెళుతోంది అన్న జ్ఞానం నాకు కలుగుతోంది. ఈ చెవి ఒక ప్రమాణం. అర్థమవుతుందా? కాబట్టి ఒక పదార్థం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఏదైతే సాధనం ఉందో, ఆ తెలుసుకునే సాధనం ఏదైతే ఉందో, పదార్థం యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే సాధనం ఏదైతే ఉందో ఆ సాధనాన్ని ప్రమాణం అని అంటాము. అయితే ఈ ప్రమాణాలు 4 రకాలని చెప్తుంటాం. ఏంటి? ఒకటి ప్రత్యక్ష ప్రమాణం అంటాం, రెండోది అనుమాన ప్రమాణం అంటాం, మూడోది ఉపమాన ప్రమాణం అంటాం, నాలుగవది శాస్త్ర ప్రమాణం. ప్రమాణాలు 4 రకాలు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటి? మన ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు అని అంటాం. కంటితో చూస్తాం, చెవితో శబ్దాన్ని వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, అదేవిధంగా చర్మంతో స్పర్శ జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణాలు. అయితే ఇక అనుమాన ప్రమాణం అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు ఉన్నట్టుండి బాగా ఆకాశం అంతా మేఘావృతం అయింది అనుకోండి. ఆకాశం మేఘావృతం అయింది కాబట్టి వర్షం వస్తుంది అని నేను చెప్తాను అన్నమాట. ఇది అనుమానం. ఎందుకంటే ఎప్పుడో ఆకాశం అంతా మేఘావృతం అయినప్పుడంతా కూడాను వర్షం పడిన సూచనలు మనకు తెలుసు కాబట్టి అనుమానం ద్వారా మనం వర్షం పడుతుంది అని చెప్తాం అన్నమాట. ఇది అనుమాన ప్రమాణం. ఇంకోటి ఉపమాన ప్రమాణం అంటాం. ఇంకా ఒకడున్నాడు, వాడు ఎప్పుడు కూడాను నక్క అనేటువంటి జంతువును చూసి ఉండలేదు. వాడు ఒక స్నేహితుడిని అడిగాడు, అరే నక్క ఎలా ఉంటుందిరా అని. అతను ఏం చెప్పాడు? నీకు కుక్క తెలుసు కదా, కుక్కలాగే ఉంటుంది, కాకపోతే దాని తోక కొంచెం వెనక్కి తిరిగి ఉంటుంది, చెవులు మూతి ఆకారం అంతా కూడాను కుక్కలాగానే ఉంటుంది, కుక్క సైజులోనే ఉంటుంది అని వర్ణించి చెప్పాడు అనుకోండి. ఇప్పుడు వీడు అడవిలో పోతున్నాడు, వాడికి ఆ నక్క కనపడినప్పుడు ఆ పోలికలన్నీ ఉపమానాలన్నిటిని ఉపయోగించి ఓహో ఇది నక్క అని తెలుసుకుంటాడు. ఇది ఉపమాన ప్రమాణం. ఇక 4వది శాస్త్ర ప్రమాణం. అంటే వేదం ఏం చెప్తుందో అది ప్రమాణం. అది మనం నమ్మియే తీరాలి. శాసించి చెప్పేది శాస్త్రం. శాస్త్రం చెప్పిన విషయాన్ని తప్పకుండా మనం ప్రమాణంగా తీసుకుని శాస్త్ర ప్రమాణం అంటారు. ఇప్పుడు మనం ఈ మిగతా 3 ప్రమాణాల గురించి ఇప్పుడు మనం చర్చించబోవడం లేదు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ప్రత్యక్ష ప్రమాణాన్ని గురించి శ్రీరామచంద్రునికి వివరిస్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడు? మిగతా ప్రమాణాలన్నింటికీ కూడాను ప్రత్యక్ష ప్రమాణమే ఆధారం అని చెప్పబోతున్నాడు వశిష్ఠ మహర్షి అనమాట. అంటున్నాడు వశిష్ఠ మహర్షి రామునితో, రామచంద్ర, మనం తరచుగా ప్రత్యక్షం అంటుంటాం కదా, ప్రత్యక్ష ప్రమాణం అంటుంటాం కదా, ఏమిటి ప్రత్యక్ష ప్రమాణం అని ప్రశ్నిస్తే మనం ఏం చేస్తాం? ప్రపంచం వైపు చూస్తాం. ఇది పూలకుండి, అది ఆ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు, అది స్తంభము, ఇది కిటికీ అంటూ మనం ఏం చేస్తాం? ప్రపంచం వైపు చూపిస్తాము. ఇంకా
కేవలం కన్నే కాదు ప్రత్యక్ష ప్రమాణం, అన్ని జ్ఞానేంద్రియాలు, చెవి ద్వారా వినే శబ్దము చెవి ప్రత్యక్ష ప్రమాణమే, అదేవిధంగా చర్మము ప్రత్యక్ష జ్ఞానేంద్రియాలు అన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణాలే, అది మనం మర్చిపోకూడదు. సరే, ఇక ఈ కనిపించేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలన్నీ కూడాను అన్నిటినీ కూడాను మనము ప్రత్యక్ష ప్రమాణం ద్వారా గ్రహిస్తూ ఉంటాం అన్నమాట. సరే, ఇంకా ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే జీవుడు ఒకడు ఉన్నాడు అని అంటుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, నా విషయం తీసుకోండి. నేనున్నాను అనేది నాకు ప్రత్యక్షం. కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ని జాగ్రత్తగా మనం మనసుకు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనున్నాను అనేది నాకు ప్రత్యక్షము. నేనున్నాను అనేది నాకు ప్రత్యక్షం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఈ నా గాజు ఉన్నది, కంటికి కనపడుతుంది, ఇది ప్రత్యక్షం. నా వాచ్ ఉన్నది, ఇది ప్రత్యక్షం. నాకు నేనున్నానన్నది నాకు ప్రత్యక్షమే, నా గాజు ఉన్నది, నా వాచ్ ఉన్నది అనేది కూడా నాకు ప్రత్యక్షమే. ఇంకా ఈ శరీరంలో నేను కూర్చుని ఉన్నాను అని ఎవరికి వారు అనుకుంటుంటాం, అవునా కాదా? ప్రతి ఒక్కరూ ఈ శరీరంలో నేను కూర్చుని ఉన్నాను అనుకుంటాం. ఎవరికి వారికి ఇలా అనుకోవడం ప్రత్యక్ష ప్రమాణం. ఎవరికి వాళ్ళు అనుకుంటారు, ఈ శరీరంలో నేను కూర్చుని ఉన్నాను, ఈ శరీరం వేరు నేను వేరు, ఆ నేను ఈ శరీరంలో కూర్చుని ఉంది అని ఎవరికి వారు అనుకోవడం కూడాను ప్రత్యక్షమే. ఇప్పుడు చూడండి, ఒకటి కంటికి ప్రత్యక్షం. ఇప్పుడు ఈ గాజు కంటికి ప్రత్యక్షం, ఈ వాచ్ కంటికి ప్రత్యక్షం, ఈ పూల కుండి కంటికి ప్రత్యక్షం, ఆ కిటికీ కంటికి ప్రత్యక్షం. అర్థమైందా? అయితే ఇంకొకటి ఏంది, నేనున్నాను అనుకుంటున్నానే, అది మనోనేత్రానికి ప్రత్యక్షం. ఒకటి కంటికి ప్రత్యక్షం అయితే మరొకటి మనసు కూడా ఒక కన్నే. ఒక రకంగా చెప్పాలంటే మనసు కూడా ఒక కన్నే. ఎందుకు కన్ను కాదు? ఇప్పుడు నా గాజుని నేను కంటితో చూశాను, కళ్ళు మూసుకుని నా గాజుని నేను చూడగలను కదా మనసులో. కాబట్టి మనసు కూడా కన్నే. అంటే ఇంద్రియాల్లోకి వస్తుంది. దశేంద్రియాలతో పాటు మనసు కూడా 11వ ఇంద్రియం కదా. కాబట్టి ఇంద్రియాలతో గ్రహించే జ్ఞానం అంతా ప్రత్యక్షమే అయినప్పుడు మనసు కూడా చూడండి, నా గాజును నేను కంటితో చూడొచ్చు, కళ్ళు మూసుకుని నా మనసులో కూడా నా గాజును చూడొచ్చు. కాబట్టి ఒక రకంగా మనసు కూడా ఒక కన్నే. కంటితో చూడగలము, మనసుతో కూడా చూడగలము. ఇక్కడ మనం ఒక పాయింట్ గట్టిగా గుర్తు చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనసుతో చూస్తే దాన్ని నామం అంటాము, ఐడియా. ఇప్పుడు నామం అంటే పేరు అని కాదు అర్థం. వేదాంత పరిభాషలో నామం అంటే నేమ్ అనేది కాదు అర్థము. నామం అంటే ఐడియా. మనసుతో చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గాజును నేను కంటితో కాకుండా మనసులో అలాగా భావించాను అనుకోండి, ఐడియా, నామము అంటాం దాన్ని. గాజు యొక్క నామము. కొంచెం క్రిటికల్గా ఉంటాయి అర్థం చేసుకోవడం ఇవి. నామము అంటాం అనమాట. నా గాజును నేను కళ్ళు మూసుకుని నా గాజు ఎలా ఉందంటే నాకు కనపడుతుంది ఆ గాజు ఎలా ఏ షేప్ ఉందో అది. అప్పుడు దీనిని ఆ మనసుతో చూసినప్పుడు దీన్ని నామం అంటాం, దీన్ని ఐడియా అంటాం ఇంగ్లీష్లో అయితే. అదేవిధంగా కంటితో చూశాను అనుకోండి, ఇప్పుడు దాన్ని రూపం అంటాం. ఇదే గాజు కంటితో చూస్తే ఈ గాజు రూపం అంటాము, మనసుతో చూస్తే నామం అంటాం. ఇప్పుడు నామము రూపము అనే దానికి క్లారిటీ వచ్చింది. నామము అంటే ఏంటి? మనసుతో చూస్తే, మనసులో చూసినట్లయితే ఆ కలిగేటువంటి ఆ రూపాన్ని వచ్చి ఐడియా, నామం అంటాం. కంటితో చూస్తే దాన్ని థింగ్ లేక రూపము అని అంటాం. వశిష్ఠ దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా రామచంద్ర, ఈ భూప్రపంచంలో ప్రమాణాలు 4 అని ఇందాక ముందు ఊరికే మనం ఉపోద్ఘాతంగా చెప్పుకున్నాం. కానీ అయితే వశిష్ఠ మహర్షి ఉపోద్ఘాతం కూడా చెప్పలేదు. ఆ ఉపోద్ఘాతం మనకు అర్థం అవడం కోసం నేను చెప్పాను అన్నమాట. ప్రమాణాలనే భూప్రపంచంలో ప్రమాణం ఒక్కటేనయ్యా, ప్రత్యక్షమే ప్రమాణం అంటాడు. అనుమానము, అదేవిధంగా ఏంటది ఉపమానం కానీ శాస్త్ర ప్రమాణాలన్నీ కూడాను ప్రత్యక్షంలోంచే వస్తాయి అన్నది వశిష్ఠ మహాదేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఏమంటున్నాడు, ఈ భూప్రపంచంలో ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణం రామచంద్ర, మిగతా ప్రమాణాలన్నీ కూడాను ప్రత్యక్షం నుంచే వస్తాయి. అయితే అది ఎలా వస్తాయి అన్నది ఇప్పుడు మనం వివరించుకోబోవడం లేదు, మనకు అంశం కాదు కాబట్టి. కాబట్టి భూప్రపంచంలో ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే ప్రమాణము.
ఆ ప్రత్యక్షంలోంచే మిగతా ప్రమాణాలు ఏవి పుట్టినా పుడతాయి. కాబట్టి మామూలుగా మనం దేన్నైనా సరే ఎప్పుడు నమ్ముతాం? అది మనకు ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చినప్పుడే నమ్ముతాం. అంతేనా? ఇది పూలకుండి అని నేను ఎట్లా నమ్ముతాను? నా కంటితో నేను చూసి అనుభవానికి వచ్చినప్పుడే నాకు ఇది పూలకుండి అని నేను నమ్ముతాం అన్నమాట. ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చిన విషయాలనే మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి మనకిప్పుడు దేవుడున్నాడా లేడా అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మనం సమాధానం చెప్పలేము. అంటే అర్థమైందా? దేవుడు ఉన్నాడా లేడా చెప్పలేము. ఎందుకంటే ఆస్తికులని కాదు నేను చెప్పేది, మామూలు వ్యక్తులైతే. దేవుడు ఉన్నాడా లేడా అంటే ఆస్తికుడు ఖచ్చితంగా చెప్తాడు, ఉన్నాడని చెప్తాడు, అది వేరే విషయం. దేవుడు ఉన్నాడా లేడా అంటే మనం ఎందుకు చెప్పలేమంటే దేవుడు మనకు ప్రత్యక్షంగా కనపడడు. ఆస్తికులకు కూడా ఇంకా అనుమానంగానే ఉంటుంది. ఆ భక్తిలో కూడాను ఉన్నాడా లేదా, బాగా ఆనందంగా ఉన్నప్పుడు ఉన్నాడు అనుకుంటాడు, దుఃఖం వచ్చి ఏడున్నాడు, అసలు ఉన్నాడా లేడా అనే అనుమానాలు వస్తుంటాయి, అది వేరే విషయం అన్నమాట. దేవుడు ఉన్నాడా లేడా అని ఎవరన్నా ప్రశ్నిస్తే మనం కరెక్ట్గా సమాధానం చెప్పలేం. ఎందుకు అంటే దేవుడు ప్రత్యక్షంగా మనకి కనిపించడు. చూడండి, అన్నింటా అంతటా ఎల్లవేళలా సర్వకాలాలలోనూ సర్వ ప్రదేశాలలోనూ సర్వావస్థలలోనూ వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ సామాన్యుడి కంటికి కనిపించడం లేదు. కానీ పాపము ఇతను ఏం చేస్తాడు? తన చర్మ చక్షువులతో ఈ కళతో చూడాలని కోరుకుంటున్నాడు. అయితే కంటికి కానరాడు భగవంతుడు. కంటికి కానరాడు ఎందుకు? కన్నులకు కనపడింది ఇంద్రియాల చేత తెలుసుకోదగినది కాదు ఆ దైవం. అర్థమైందా? దైవం అనేది కళతో కనపడేది కాదు, ఇంద్రియాలతో మనం గ్రహించేది కాదు దైవం. ఎందుకని? అది శబ్దరహితం కాబట్టి మనకు చెవికి సోకదు, స్పర్శరహితం కాబట్టి మన చర్మానికి సోకడు, వాడు రూపం లేదు కాబట్టి కళ్ళకు కనపడ్డు, వాసన లేనివాడు కాబట్టి మన నాసిక కందడు. కాబట్టి ఆ దైవం అనేది సదా ఏకైక రసరూపం అన్నమాట, రసరూపము. ఇటువంటి దైవము కంటికి కానరాకపోవడం వల్ల అసలు దైవం ఉన్నాడు అని నమ్మేందుకు మనం ఇష్టపడడం లేదు. ఎక్కువ మంది జనాలు ఇష్టపడరు అన్నమాట. దైవం ఉన్నాడా లేదా అని దానికి ఇష్టపడరు అన్నమాట. ఎందుకంటే కంటికి కనపడ్డు, ఇంద్రియాలకు ఏది గోచరం కాడు, ప్రత్యక్షంగా కనపడదాన్నే మనం నమ్ముతాం. ప్రత్యక్షంగా కనపడ్డు భగవంతుడు కాబట్టి దైవం ఉన్నాడా లేడా, ఉన్నాడు అని నమ్మేందుకు అంత సుముఖంగా మనము ఉండమన్నమాట. అయితే దేవుడున్నాడా లేడా అని మనందరికీ సందేహం ఉండగా, మామూలు మనుషులందరికీ సందేహం ఉండగా ఋషి ఏమంటాడంటే, ఆ దేవుడు కాక మరెవరున్నారయ్యా అని దబాయిస్తాడు. మన దేవుడు కాక ఇంకేముందయ్యా ప్రపంచంలో, అంతా దేవుడే కదా అంటాడనమాట ఉపనిషత్ ఋషి. ఉంటే గింటే అదే ఉంది, పరమాత్మే ఉంది, కానీ మరేది లేదు అని గట్టిగా చెప్తాడు ఉపనిషత్ ఋషి. సాక్షాత్తు అపరోక్షంగా ఉన్నాడయ్యా, దూరంగా కూడా, ఎక్కడో దూరంగా కొండగుహల్లోనూ హిమాలయాల్లోనూ లేడు. అపరోక్షం అంటే పరోక్షం కాకుండా నీలోనే ఉంది ఆ పరమాత్మ స్వరూపం అంటాడు. గట్టిగా చెప్పి మరీ వాదిస్తాడు ఉపనిషత్తు ఋషి అన్నమాట. అర్థమవుతుందా? సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, అయినటువంటి సూక్ష్మ స్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, అవికారి అయినటువంటి ఈ పరమాత్మ సమస్త పదార్థాల్లో అధిష్ఠించి ఉన్నాడయ్యా పరమేశ్వరుడు. చూడొచ్చయ్యా వాడిని, నువ్వు ధీరుడవైతే అని గట్టిగా వాదిస్తాడు ఉపనిషత్తు ఋషి అన్నమాట. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే దాని మనకు సమస్య, కానీ ఉపనిషత్ ఋషులు వాళ్ళు ఏం చేస్తారు? ఉన్నాడు, ఉన్నది అతడే, మరొకటేమీ లేదు, ఉన్నదంతా ప్రపంచమంతా పరమాత్మే అని గట్టిగా ఆయన నొక్కి మరీ వాళ్ళు వక్కాణిస్తారు ఉపనిషత్ ఋషులు. కాబట్టి ప్రత్యక్షంగా ఈ విధమైనటువంటి అభిప్రాయం మనకి ఋషులు మనకి కలిగిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు అసలు మన విషయం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు మరొకటి ఉంది. ఏంటది అంటే, దేవుడు లాగానే సుఖము దుఃఖము కూడా మనకు ప్రత్యక్షంగా కనపడవు. చూడండి, ఎందుకు ఇది చెప్తున్నామంటే, అనుభవమే మన స్వరూపం అని వశిష్ఠ మహర్షి నిర్ధారణ చేయబోతున్నాడు అనమాట.
అనుభవమే మన స్వరూపము అని చెప్పడానికి ఉపోద్ఘాతంగా వశిష్ఠ మహర్షి ఇదంతా మనకి చెప్తున్నాడు. దేవుడు ఎలాగైతే మనకి ప్రత్యక్షంగా కనపడడో మన సుఖం కూడా కనపడదు, దుఃఖం కూడా కనపడదు. నాకు ఉన్నట్టుండి ఎవరో నా కుమారుడికి ఒక బాగా ఏదో ఒక గొప్ప ఉద్యోగంలో చాలా గొప్ప ప్రమోషన్ వచ్చేసిందని నాకు వార్త తెలిసింది అనుకోండి, ఆహా ఆనందపడిపోతాను, సంతోషపడిపోతాను అన్నమాట. సుఖంగా ఉంటుంది మనస్సు, సుఖపడతాను నేను. అదే ఉన్నట్టుండి ఏదో మీకు సంబంధించింది ఇది బాగా కోల్పోయారు అనేటువంటి దుఃఖమైన వార్త వచ్చిందనుకోండి, దుఃఖం కలుగుతుంది మనసుకి. అయితే ఆ సుఖమైన ఈ దుఃఖమైన కూడాను ప్రత్యక్షంగా కనపడవు, దేవుడిలాగా కనపడుతున్నాయి. ఆ సుఖం ఎలా ఉంటుందో చూపండి చూద్దాం, దుఃఖం ఎలా ఉంటుందో చూపండి చూద్దాం. చూపలేము. దేవుడులాగే సుఖము కనపడదు, దుఃఖము మనకి ప్రత్యక్షంగా కనపడవు. అయితే సుఖం లేదంటామా? సుఖపడ్డాను నేను, ఆ మంచి వార్త విన్నప్పుడు సుఖపడ్డాను. దుఃఖం లేదంటారా? దుఃఖం కూడా కలిగింది. ఆ చెడు వార్త విన్నప్పుడు దుఃఖం కూడా కలిగింది. ఇప్పుడు సుఖాన్ని అనుభవం ఉంది, దుఃఖము అనుభవం ఉందన్నమాట. కాబట్టి ఈ సుఖ అనుభవం కానీ దుఃఖ అనుభవం కానీ ఈ ప్రత్యక్ష ప్రమాణాలకు గోచరించడం లేదు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మానికి ఈ సుఖానుభవము తెలియడం లేదు, దుఃఖానుభవము తెలియడం లేదు. అయినా ప్రత్యక్ష ప్రమాణాలైనటువంటి ఇంద్రియాలకు తెలియకపోయినా మనస్సుకు సుఖానుభవం తెలుస్తుంది, దుఃఖానుభవము తెలుస్తుంది. కాబట్టి మనస్సుకు అనుభవానికి వస్తుంది సుఖము, మనసుకు అనుభవానికి వస్తుంది దుఃఖం. కాబట్టి సుఖము అనుభవానికి వచ్చేదంతా కూడాను ప్రత్యక్షమే అని చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. దుఃఖము అనుభవానికి వస్తుంది, సుఖము అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ మనస్సుకు అనుభవానికి వచ్చేటువంటి ఈ సుఖము ఈ దుఃఖము కూడా ప్రత్యక్షమే అంటున్నాడు మన వశిష్ఠ మహర్షి అన్నమాట. కాబట్టి ఏమంటున్నాడు, మనం సుఖాన్ని మనం ఏం చేస్తున్నాము, ప్రత్యక్షం చేసుకుంటున్నాం అన్నమాట. అంటే అనుభవానికి తెచ్చుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాం సుఖాన్ని. అలాగే దుఃఖాన్ని అనుభవానికి తెచ్చుకుంటున్నాం, ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మన అనుభవానికి వచ్చిందంతా ఏదైతే ఉందో, మన మనస్సుకు వచ్చే అనుభవం అంతా కూడాను ప్రత్యక్షమే అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ప్రత్యక్షమే అనుభవము. మన మనసుకు కలిగినటువంటి అనుభవం అంతా కూడాను ప్రత్యక్షమే అనుభవము అంటున్నాడు అన్నమాట. మరి ఇందాక మనం దేవుడు ఉన్నాడా లేడా అని సందేహం ఉంది అనుకున్నాం కదా. ఋషులు గట్టిగా చెప్తున్నారు, పరమాత్మ ఉన్నాడని గట్టిగా చెప్తున్నాడు అని అనుకున్నాం కదా. మరి ఆ ఋషులు ఎలా చెప్పగలిగారయ్యా దేవుడున్నాడని? మనకేమో సందేహంగా ఉంది, ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణాలకు గోచరించుడు కాబట్టి ఆ దేవుడు మనకు సందేహంగా ఉంది. అయితే ఋషులు గట్టిగా చెప్తున్నారు ఉన్నాడు అని. ఎలా చెప్పారు వాళ్ళు? అక్కడ వాళ్ళు ఇంద్రియాల ద్వారా చూసి చెప్పలా, కంటితో చూసి చెవితో విని చెప్పలేదు, ఇంద్రియాల ద్వారా గ్రహించి చెప్పలేదు. వాళ్ళు ఎలా చెప్పారైతే వాళ్ళు లోపల కూర్చుని ఎవడో ఒక శక్తి లోపల కూర్చుని ఇంద్రియాలని మనసుని ప్రేరణ చేస్తున్నాడు. ఒకడు లోపల కూర్చుని మన ఇంద్రియాలని మనసుని ప్రేరణ చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఎవరైతే ఆ ప్రేరణ చేస్తున్నారో ఆ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఇంద్రియాలని మనసుని ప్రేరణ చేస్తోందో ఆ జ్ఞానం ద్వారా చెప్పగలిగారు ఋషులు భగవంతుడు ఉన్నాడని. ఇప్పుడు సుఖము ఆ జ్ఞానానికి సోకితేనే మన జ్ఞానానికి సుఖం సోకితేనే దాన్ని మనం సుఖము అంటున్నాం. అదేవిధంగా మన జ్ఞానానికి దుఃఖం సోకితేనే అది దుఃఖము అని అంటున్నాం. మరి ఈ లోపల జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఆ జ్ఞానానికి సుఖం సోకితే సుఖం అని తెలుస్తుంది, దుఃఖం సోకితే దుఃఖం అని తెలుస్తుంది. కాబట్టి సుఖము దుఃఖము ఉన్నది అని మనం చెప్తున్నప్పుడు ఆ సుఖానికి దుఃఖానికి ముందున్నటువంటి జ్ఞానం లేదు అని మనం ఎలా చెప్తాం? ఆ జ్ఞానం ఉంటేనే కదా నీకు సుఖం తోస్తోంది, ఆ జ్ఞానం ఉంటే కదా నీకు దుఃఖం తోస్తోంది. ఈ సుఖానికంటే దుఃఖానికంటే ముందు ఉన్నది జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానం ఉంది చూశారు, ఆ జ్ఞానం ఉంది
కాబట్టి అది ఎలా ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. ఆ జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఉంది కాబట్టే సుఖం వచ్చి దీన్ని తగిలితే సుఖము అని నేను తెలుసుకుంటున్నా, దుఃఖం వచ్చి దీన్ని తగిలితే దుఃఖము అని నేను తెలుసుకుంటున్నా. అది శాశ్వతంగా ఉంటుంది. సుఖము అశాశ్వతం, వచ్చిపోతుంటుంది. దుఃఖం అశాశ్వతం, కానీ జ్ఞానం శాశ్వతంగా ఉంటుంది. ఆ జ్ఞానానికి సోకుతూ వస్తూ పోతూ ఉన్నాయి ఈ సుఖమైన దుఃఖమైన. సుఖానికి ముందున్నది జ్ఞానమే, దుఃఖానికి ముందున్నది జ్ఞానమే. కాబట్టి జ్ఞానం అన్నిటికంటే ప్రత్యక్షం అని చెప్తున్నాడు వశిష్ఠ దేవుడికి ఈ ఎపిసోడ్లో, గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి ప్రత్యక్షం అనేది ఒకటే, జ్ఞానమే ప్రత్యక్షము, అనుభవమే నీ స్వరూపము, జ్ఞానమే ప్రత్యక్షం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే ప్రమాణం అని ఈ ఎపిసోడ్లో మనకి గట్టిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.